శాంతి. బాబా నుండి సకాష్ను తీసుకునేందుకు సుగంధమయమైన పుష్పాలుగా అవ్వండి. ఉదయమే లేచి స్మృతిలో కూర్చొని ప్రేమగా బాబాతో మధురాతి మధురమైన మాటలను మాట్లాడండి. ఏ పిల్లలైతే చాలా మధురంగా ఉంటారో, ఎవరికైతే సేవ తప్ప ఇంకేది తోచదో, ఎవరైతే అతి ప్రేమగా బాబాను గుర్తు చేస్తారో, ఆ సంతోషంలో ఎవరైతే ప్రేమ అశ్రువులను కారుస్తారో అటువంటి పిల్లలను బాబా కూడా గుర్తు చేస్తారు. బాబా దృష్టి పుష్పాల వైపుకు వెళ్తుంది. ఏమంటారంటే, ఫలానా ఆత్మ చాలా మంచిది, ఈ ఆత్మ ఎక్కడ సేవను చూస్తే అక్కడకు పరిగెడుతూ ఉంటుంది, అనేకుల కళ్యాణం చేస్తుంది. కావున బాబా అటువంటి వారిని గుర్తు చేస్తారు. మొదట శరీరం గుర్తుకు వస్తుంది, ఎందుకంటే శరీరం పెద్దది కదా. ఆ తరువాత ఆత్మ ఏదైతే చాలా సూక్ష్మంగా చిన్నగా ఉందో అది గుర్తుకు వస్తుంది. ఈ పెద్ద శరీరానికి ఏ విధమైన మహిమ చేయడం జరగదు. ఎప్పుడైతే బాగా స్మృతి చేస్తారో అప్పుడు ఆ సంతోషంలో ప్రేమ అశ్రువులు కూడా వస్తాయి. అప్పుడప్పుడు ఆ అశ్రువులు కింద పడతాయి కూడా. బాబాకు ఎవరైతే సహాయకులుగా అవుతారో వారే ఉన్నత పదవిని పొందుతారు. అందులోనూ ఎవరైతే బాబాను స్మృతి చేస్తూ ఉంటారో వారు. జ్ఞానము ద్వారా మొత్తం సృష్టి జ్ఞానం అంతా లభిస్తుంది. విజ్ఞానము అనగా మీరు యోగంలో ఉంటారు, తద్వారా మీరు పావనంగా అవుతారు. పురుషోత్తములుగా తయారు చేయడానికి తండ్రికి రావాల్సి ఉంటుంది. మీ కొరకు ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము. మిగిలిన వారంతా ఘోర అంధకారంలో ఉన్నారు. వారు భక్తిని ఎంతో గొప్పగా భావిస్తారు, ఎందుకంటే జ్ఞానం గురించి వారికి ఏమాత్రం తెలియదు. ఈ సభలో వాస్తవానికి పతితులెవ్వరూ కూర్చోలేరు. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు. ఒకవేళ ఎవరైనా తెలియకుండా వచ్చి కూర్చున్నా సరే వారికి దెబ్బ కూడా తగులుతుంది, ఒకసారిగా పడిపోతారు. దేహి అభిమానులుగా మరియు దేహాభిమానులుగా అయ్యే విషయాలు సంగమ యుగంలోనే ఉంటాయి మరియు తండ్రి తప్ప ఈ విషయాలను ఇంకెవరూ అర్థం చేయించలేరు కూడా. మీకు కూడా ఇప్పుడే తెలుసు. ఎక్కడకు వెళ్ళినా సరే బ్యాడ్జి పెట్టుకొని ఉండాలి. ఇందులో సిగ్గుపడవలసిన విషయం ఏమీ లేదు. దీనిని బాబా ఎంతో కళ్యాణం కొరకు తయారు చేయించారు. ఎవరికైనా అర్థం చేయించి ఇవ్వండి. వినాశనం అయితే తప్పకుండా జరగనున్నది. విశ్వంలో ఇప్పుడు శాంతి ఏర్పడదు. పరస్పరం కొట్లాడుకుంటూ ఉంటారు. మృత్యువు తలపై నిలబడి ఉంది. డ్రామానుసారంగా ఒక ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన, మిగిలిన ధర్మాల వినాశనం జరగాలి. కొద్దిగా జ్ఞానాన్ని విన్నా ప్రజలలోకి తప్పకుండా వస్తారు. బాబా పేదల పాలిటి పెన్నిది. కొందరి వద్ద ధనం ఉంటుంది, అయినా కానీ పిసినార్లుగా ఉంటారు. మొదటి వారసుడైతే శివబాబాయ్ అని భావించరు. ఈశ్వరుని పేరు మీద పేదలకు ఇస్తే ఈశ్వరుడు ప్రతిఫలాన్ని ఇస్తారు అని భావిస్తారు. అది మరుసటి జన్మలో లభిస్తుంది. దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది అని అంటారు. ఎవరైతే మేము లోపల అర్థం చేసుకుంటున్నాము కానీ ఇతరులకు అర్థం చేయించలేము అని అంటారో వారు కూడా ఎందుకు పనికిరారు. బాబా అంటారు, దానం ఇచ్చినట్లయితే గ్రహణం తొలగిపోతుంది. సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండేందుకు సత్యమైన తండ్రితో సదా సత్యంగా ఉండాలి, ఏది దాచకూడదు. బాబా ఏ అవినాశి జ్ఞానరత్నాలైతే ఇస్తారో వాటిని అందరికీ పంచాలి. దానితో పాటు శివబాబాను తమ వారసునిగా చేసుకుని సర్వస్వాన్ని సఫలం చేసుకోవాలి. ఇందులో పిసినార్లుగా అవ్వకూడదు. జ్ఞానామృతం ద్వారా దాహంతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చి తృప్తిపరిచే మహాన్ పుణ్యాత్మ భవ. బిందువు మరియు నీటి చుక్క యొక్క మహత్వాన్ని తెలుసుకొని తమ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకునే సిద్ధి స్వరూప భవ. ఆత్మ, పరమాత్మ మరియు ప్రకృతి యొక్క ఈ ఆట అనగా డ్రామా, ఈ మూడింటి జ్ఞానము ప్రాక్టికల్ జీవితంలో బిందువుగా అనుభవం అవుతుంది. ఎక్కువగా మాట్లాడడం వలన మెదడు యొక్క ఎనర్జీ శక్తి తగ్గిపోతుంది. అందుకే షార్ట్ అండ్ స్వీట్గా, క్లుప్తంగా మరియు మధురంగా మాట్లాడండి. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.